మచ్చడి జిల్లా చెన్నూరు పట్టణంలోని మహాత్మా గాంధీ జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో విద్యార్థిపై తోటి విద్యార్థుల దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత వారం రోజుల క్రితం మనోజ్ గౌడ్ అనే 10వ తరగతి విద్యార్థిపై అదే తరగతి చదువుతున్న మరో 7గురు దాడి చేసి వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశారు. విషయం బయటకు చెప్తే చంపుతారనే బెదిరింపులకు పాల్పడ్డారు. విషయం బాధిత విద్యార్థి తల్లిదండ్రులకు తెలపడంతో విద్యార్థి సంఘాల నాయకులతో పాఠశాల మొత్తం నిరసన వ్యక్తం చేశారు. ఇదంతా జరుగుతున్న ఏం చేయని ప్రిన్సిపల్ వాటిని సస్పెండ్ చేయాలని, అలాగే విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాకు చెప్పిన పని చేయాలి, మాకు పైసలు అడిగాలి, ఎప్పుడు అడుగుతాం పైసలు ఇవ్వాలి, లేదంటే దుకాణాలకి వెళ్ళి కొనుక్క రావాలి, కాళ్ళు వస్తాలి, చేతులు వస్తాలి, లేకపోతే నేను సంపాదించాం అని వాళ్ళని నిలుచుకుంటుంటే వాడు చెప్పలేదు. మాకు నిన్నటి వరకు కూడా చెప్పలేదు. మన 7వ తారీఖు బాగా కొట్టింది, అది కూడా చెప్పొద్దని తెలుసు. నువ్వు చెప్తే చెల్లు కూడా దాటి మేము చంపేస్తాం, ఏం మేము ఎవరేం మీకలేదు, మమ్మల్ని ఖచ్చితంగా చంపేస్తాం, నువ్వు చెప్పొద్దని చెప్తే ఆ భయానికి మీరు చెప్పకుంటున్నాడు. నిన్న కూడా మొన్న శనివారం రోజు కొంచెం గట్టిగా బెదిరించాడు. ఇక భరించలేక అప్పుడు నాకు కాంప్లీట్ ఇచ్చాడు. ఫస్ట్ కొట్టారు, భయపడి ఒకరికి చెప్పలేదు, అందుకే ఇప్పుడు లేట్ అయింది. లేకపోతే చెప్పేటుండే వాళ్ళు చంపేస్తాయి అని భయపడ్డారు. భయపడిన అందుకేం చెప్పలేదు. నిన్న శనివారం చెప్పాను. అలాగే వీడియో తీశారు. ఆ వీడియో తీసిన వల్ల ఇప్పుడు మంచిది. వాళ్ళు ఇన్స్టాలో పోస్ట్ చేసి ఇట్లా వైరల్ చేశారు ఆ వీడియో. ఖచ్చితంగా ఈ ఇన్స్టిట్యూట్ పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్ని, అదేవిధంగా ఆ వాచ్మెన్ని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి, డిబార్ మొత్తానికి తీసేయాలి, ఇన్స్టిట్యూట్ నుండి తీసేయాలి. రెండోది ఆ పిల్లలకు ఖచ్చితమైనటువంటి పనిష్మెంట్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. అవసరం అనుకుంటే ఇలాంటి పిల్లల్ని డిబార్ చేసినా తప్పులేదు. ఎందుకనంటే ఇలాంటి గ్యాంగ్ మెయింటైన్ చేసే విద్యార్థులు ఈరోజు ఇక్కడ చిన్న 10వ తరగతిలో ఉన్నప్పుడే గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నారంటే ఇలాంటి వాళ్ళు భవిష్యత్తులో వీళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇచ్చేసి వీళ్ళకు ఏదో విధంగా చేయాలని చెప్పేసి పేరెంట్స్ తరఫున ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మా డిమాండ్ ఒక్కటే, ఈ ప్రిన్సిపాల్ గారిని వీలైనంత తొందరగా, ఈ వాచ్మెన్ని, ఈ ప్రిన్సిపాల్ని వీలైనంత తొందరగా ఈ రోజు సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఆల్రెడీ కన్వీనర్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, అదేవిధంగా సెక్రటరీ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. ఈరోజు సాయంత్రం వరకు వీళ్ళని డిస్మిస్ చేయకపోతే రేపు ఖచ్చితంగా మాత్రం ధర్నా చేయడం జరుగుతుంది.